ఒక రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలి అంటే కేవలం నాయకుడి ఆలోచన ఒక్కటే సరిపోదు. ఆ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే యంత్రాంగం అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా షార్ప్గా ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఐగాట్ కర్మయోగి అనే ఒక యాప్ను ప్రవేశపెట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఈ యాప్లో ఉద్యోగులు ట్రైనింగ్ తీసుకున్నారు. కర్మయోగి అంటే ఇదేదో పెద్ద పేరు అనుకోకండి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ఆన్లైన్ ట్యూషన్ లాంటిది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం కొత్త టెక్నాలజీ నేర్చుకుంటాడో, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పబ్లిక్ సర్వీసెస్ ఎలా మెరుగుపరచాలో ఈ యాప్లో నేర్చుకుంటారు. దేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 1 కోటికి పైగా కోర్సు ఎన్రోల్మెంట్లు పూర్తయ్యాయి. దాదాపు 80 లక్షలకు పైగా కోర్సుల్లో ఏపీ ఉద్యోగులు పాస్ అయినట్లు సర్టిఫికెట్లు పొందారు. అంటే ఒక్కో ఉద్యోగి 10కి పైగా కోర్సులు పూర్తి చేశారు. ఇదేం చిన్న విషయం కాదు. దీనివల్ల మనకేంటి లాభం అనుకుంటున్నారా? ఏదైనా పని మీద మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, స్పీడ్గా పనులు అవ్వడమే కాకుండా పారదర్శకంగా కూడా పనులు జరుగుతాయి. అలాగే ఉద్యోగులు కూడా టెక్నాలజీతో అప్డేటెడ్గా ఉంటారు. ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అప్డేటెడ్గా ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మొత్తానికి నవ్యాంధ్రను ఒక నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పడిన బలమైన అడుగిది. అందుకే సీఎం చంద్రబాబు గారు అన్నట్టు ఇది నైపుణ్యంతో కూడిన ఏపీ భవిష్యత్తుకు ఒక గట్టి పునాది.